నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో చోటు చేసుకున్న బాలుడి విక్రయ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. స్వార్థ ప్రయోజనాల కోసం కన్నబిడ్డను అమ్మిన తల్లి చర్య స్థానికులను షాక్కు గురిచేసింది. ఈ దారుణ ఘటన బాలుడి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 5వ తేదీన బాలుడి తల్లి తన కుమారుడిని వెంటబెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం మహారాష్ట్రలోని పూణేకి చేరుకుని అక్కడ బాలుడిని 2,40,000కు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీలో ఎల్లమ్మగుట్టకు చెందిన ఇద్దరు వ్యక్తులు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా బాలుడి తల్లి సహా మొత్తం 3 నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన కన్న బిడ్డని అమ్మేసిన తల్లి చర్యను తలుచుకుని కన్నీళ్లతో వాపోయాడు. ప్రస్తుతం బాలుడిని సురక్షితంగా రక్షించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.